హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ లాంగ్ వీడియో అనమాట. చాలా క్వైరీస్ వస్తున్నాయి మెహందీ మిక్సాలజీ క్లాస్ గురించి. అన్ని సెట్ చేసుకునేసరికి ఈ టైం అయితే అయ్యింది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ వచ్చేసి నేను 200 grams ఆఫ్ మెహందీ పౌడర్ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి షుగర్ అండ్ అలానే మెహందీ ఆయిల్ కూడా తీసుకున్నాను. మెహందీ ఆయిల్ అంటే లైక్ ఎసెన్షియల్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ ఇలాంటి ఆయిల్స్ ఉంటాయి. ఆ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న మెహందీ ఆయిల్ని అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. లింక్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 200 grams ఆఫ్ మెహందీ పౌడర్లో 4 tablespoons ఆఫ్ షుగర్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని థిక్ బ్యాటర్లా అయితే చేసుకోవాలి. వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగా మొత్తం వాటర్ అంతా ఒకసారి వేసుకోవద్దు, కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. లేదంటే ఒక్కసారే అది వాటరీగా అయిపోతుంది. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోండి, ఎందుకంటే ఆ పౌడర్ అనేది మనకి లమ్స్లా ఉండిపోతుంది. నేను తీసుకున్న మెహందీ పౌడరు 3 times ఫిల్టర్ చేస్తారు. ఆ పౌడర్లో మనకి ఎలాంటి లమ్స్ అనేవి ఉండవు. ఇఫ్ మనం వాటర్ వేసిన తర్వాత ఆ మెహందీ పౌడర్ అనేది మనం బాగా మిక్స్ చేయకపోతే లమ్స్లా అయితే ఉండిపోతుంది. అందుకనే బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 15 ml ఆఫ్ మెహందీ ఆయిల్ అంటే చెప్పాను కదా, లైక్ యూకలిప్టస్ ఆయిల్ కానీ ఎసెన్షియల్ ఆయిల్ కానీ ఇలాంటి ఆయిల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 15 ml ఆయిల్ని యాడ్ చేశాను. యాడ్ చేసుకుని కొంచెం స్లోగా మిక్స్ చేసుకోండి ఫస్ట్, ఎందుకంటే ఆయిల్ ఆ మెహందీ పేస్ట్లో మిక్స్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మొత్తం అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి. వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ థిక్ పేస్ట్లా అయితే అవ్వాలి. మిక్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, కానీ పర్లేదు. చూసారా వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ థిక్ కన్సిస్టెన్సీలో అయితే మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ర్యాపర్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్తో ఎయిర్ వెళ్ళకుండా మొత్తం బౌల్ అంతా కవర్ చేసుకోండి. మెహందీ ఎప్పుడు ప్లాస్టిక్ బౌల్స్ కానీ లేదా ఇలాంటి గాజు బౌల్స్లో మాత్రమే మిక్స్ చేసుకోండి. డై అనేది మంచిగా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 6 to 7 hours అలా పక్కన పెట్టేయండి. నేను ఆఫ్టర్ 7 hours తర్వాత తీసాను. ఇలా పైన మరూన్ కలర్ ఉంటే డై అనేది బాగా రిలీజ్ అయినట్టు. చూసారా అక్కడ నా కలర్ ఎంత డిఫరెన్స్ వస్తుందో. అలా డిఫరెన్స్ ఉంటేనే మనకి మెహందీ అనేది బాగా పండుతుందని అర్థం అన్నమాట. ఒక్కసారి మళ్ళీ పూర్తిగా మిక్స్ చేసుకోండి. ఇఫ్ మీకు పేస్ట్ అనేది ఇంకా గట్టిగా ఉంది అని అంటే అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేస్తున్నాను అనమాట, అది పండుతుందా లేదా అని చెప్పి 1 minute అయితే ఉంచుకున్నాను. మీరు ఆల్మోస్ట్ నా హ్యాండ్ చూసుంటే నేను ఆల్రెడీ 3-4 times అనేది ట్రై చేసి ఇది నాకు 4th time అన్నమాట. చూసారా పెట్టి 1 minuteకి నాకు లైట్ ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పైపింగ్ బ్యాగ్స్ ఉంటాయి, ఇవి కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నా. ఇఫ్ మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం కలుపుకున్న మెహందీ పేస్ట్ అంతా ఆ పైపింగ్ బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. పైపింగ్ బ్యాగ్ అంతా ఒకసారి అయితే సెట్ చేసుకోండి ఓపెన్ చేసి. చూసారా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి క్లిప్స్ డీమార్ట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. నేను డీమార్ట్లో తీసుకున్న ఇలాంటి క్లిప్ అనేది ఒకటి యాడ్ చేసేసుకుంటే మనకి మెహందీ అనేది కదలకుండా అలానే ఉంటుంది, అంటే బయటకి లీక్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. సో ఇది కోన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక సెలోఫిన్ షీట్ తీసుకోండి, దాన్ని 10 into 8 centimeters కట్ చేసుకోండి. నేనైతే సేఫ్టీ పిన్ యూజ్ చేసి దానికి హోల్ అనేది సెట్ చేస్తున్నాను. మీరు నార్మల్గా నీడిల్ అయినా తీసుకోవచ్చు. వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో అలా సెట్ చేసుకోండి. మనం తీసుకున్న లెంత్కి హాఫ్కి కొంచెం ఎక్కువ నీడిల్ పెట్టుకొని దాన్ని నేను ఎలా అయితే రోల్ చేస్తున్నానో థంబ్ ఫింగర్తో అలా రోల్ చేసుకోండి. కొంచెం టైట్గా రోల్ చేసుకోండి. టైట్గా రోల్ చేసుకుంటే మనకి మెహందీ అనేది చాలా ఫ్లూయెంట్గా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఆ ఎండింగ్లో ఒక ప్లాస్టర్తో కవర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆ నీడిల్ని అయితే రిమూవ్ చేసేయండి. కోన్ అయితే రెడీ అయిపోతుంది. ఒక్కసారి వీడియోలో ఎలా చూపిస్తున్నానో మళ్ళీ ఒక్కసారి చూసి ట్రై చేయండి. ఇంకా ఈ కోన్ ప్రిపేర్ చేయడం ఎవరికైనా రాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీటిపైన డీప్గా ఇంకొక వీడియో అయితే చేద్దాము. నీడిల్ తీసేసాక నాకు కోన్ అయితే ఇలా రెడీ అయ్యింది. సో వీటిలోకి ఇప్పుడు మెహందీ ట్రాన్స్ఫర్ చేసి ఎలా లాక్ చేయాలో చూద్దాము. నేనైతే ఇప్పుడు మీకు చూపించడానికి కోసం ఒక 4 cones అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ 4 cones లోకి మెహందీ ఫిల్ చేసి ఎలా లాక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వచ్చేసి పైపింగ్ బ్యాగ్లో ఉన్న కోన్ని ఈ కోన్స్లో అయితే ఫిల్ చేసుకుందాము. వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో అలా చేయండి. ఇలా మనం ప్రెస్ చేసుకుంటే మనకి ఎండింగ్కి మనకి కోన్ అనేది వస్తుంది. ప్రెస్ చేసుకున్న తర్వాత పైపింగ్ బ్యాగ్ని రిమూవ్ చేసి మనకి కోన్ ఎండింగ్లో వస్తుందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నాకైతే మంచి ఫ్లూయెంట్గా వస్తుంది కోను, ఎక్కడ బెక్కకుండా ఎక్కడ చెక్కు చెదరకుండా నీట్గా వస్తుంది కోన్ అనేది.
నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎలా లాక్ చేయాలో చూద్దాం. ఆ రౌండ్కి ఒక ప్లాస్టర్ వేసుకోండి. నెక్స్ట్ డబల్ ప్లాస్టర్ వేసుకోండి. దాన్ని నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ప్రెస్ చేసుకొని కింద ఎండ్ పాయింట్లో ఒక ప్లాస్టర్ని అయితే వేసుకోండి, లేదంటే మెహందీ బయటకు వచ్చేస్తుంది. మనం టైట్గా పెడతాం కదా, ఆ టైట్కి మెహందీ ఎండింగ్ పాయింట్లో మనకి హోల్ ఉంది కదా, ఆ హోల్ నుంచి మెహందీ అయితే బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ దాన్ని కవర్ చేసుకొని నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకొని దానికి టేప్తో అయితే కవర్ చేసుకోండి. 5 to 6 టైమ్స్ ప్లాస్టర్ని వేస్తే గట్టిగా ఉంటుంది, కోన్ అనేది బయటికి రాకుండా. నేనైతే చిన్న ప్లాస్టర్ తీసుకున్నా, అందుకే నేను ఒక 5 to 6 టైమ్స్ అయితే వేయాల్సి వచ్చింది. పెద్ద ప్లాస్టర్ అయితే ఒక 3 to 4 టైమ్స్ అయితే సరిపోతుంది. ఇంకా మనకి ప్రొఫెషనల్గా కనిపించాలంటే మన ఛానల్ నేమ్ చిన్న బ్యాచెస్లా క్రియేట్ చేసుకొని దాన్ని మెహందీ పైన స్టిక్ చేసుకుంటే మంచిగా ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. సో నేను ప్రిపేర్ చేసిన ఈ 4 కోన్స్ ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. Thank you so much for watching.